మెరుపు కలలు మెరుపు కలలు. అక్క, ఈరోజు ప్రాక్టీస్ ఎలా జరిగిందో తెలుసా? బానే జరిగింది కదా. ఇలా రోజు వచ్చి అప్డేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బాగా ప్రాక్టీస్ చేయి చాలు. కాఫీ ఏమైనా పంపించమంటావా సమయు? వద్దత్తయ్యా. అక్కెందుకత్తయ్యా అంత కోపంగా ఉంది? అది కోపం కాదమ్మా, పని భారం, అందుకే అలా ఉంది. సరే, అక్కని కాసేపు రెస్ట్ తీసుకోనివ్వు, డిస్టర్బ్ చేయకు. సరే అత్తయ్య. ఎందుకు ఆడిటర్ తప్పించుకుని తిరుగుతున్నాడు? నాకు రావాల్సిన బిల్స్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు? నువ్వు నా నుంచి ఎంత తప్పించుకోవాలని చూసినా నేను నిన్ను వదిలిపెట్టను. న్యాయంగా నాకు రావాల్సిన బిల్లులు తీసుకుంటాను. ఇన్ని రోజులు ఆడిటర్ కనిపించుకుని పోయాడని ఏం చేయాలో తెలియక వదిలేశాను. కానీ ఈరోజు ఆడిటర్ సిటీలో ఉన్నాడంటే రేపు ఆఫీస్కి వెళ్తే దొరుకుతాడు. మేనేజర్ అంకుల్ చెప్పిన దాని ప్రకారం ఆడిటర్కి మొత్తం తెలిసే ఉంటుంది. నాన్న నిర్దోషాన్ని ప్రూవ్ చేయాలంటే ఈ ఆడిటర్ని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎస్, బట్ ఇంకొక ఫైల్ కాదు. పర్చేసింగ్ ఫైల్ ఉంది, అకౌంట్ ఫైల్ కనిపించడం లేదేంటి? మేనేజర్ అంకుల్కి కాల్ చేస్తే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. హలో. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? అమ్మ వాళ్ళు బాగున్నారా? అందరం బాగున్నాం అంకుల్. ఏంటమ్మా కాల్ చేసావు చెప్పు. ఆడిటర్ మళ్ళీ సిటీలోకి వచ్చాడు. మీరు చెప్పారు కదా నాన్నని ఇబ్బంది పెట్టాడని. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమోనని కాల్ చేశాను. అకౌంట్లో కూడా డౌట్స్ ఉన్నాయి. చాలా థ్యాంక్స్ అంకుల్, నేను చూసుకుంటాను. రేపే నేను అతను ఆఫీస్కి వెళ్తాను. అక్క, ఏంటి? అమ్మా సమయు, వాసు ఇంకా రాలేదు, లేట్ అవుతుందని ఏమైనా చెప్పాడా? సమయు, నిన్నేనమ్మా. వాసు ఏమైనా లేట్ అవుతుందని చెప్పాడా? నాకు తెలియదు అత్తయ్య, నాకేం చెప్పలేదు. అత్తయ్య మీరే ఒకసారి ఫోన్ చేయండి. వీడేంటి లేట్ అవుతుందని ఫోన్ చేయలేదు, నేను చేస్తే తీయడం లేదు, సమయుని అడిగితే తెలీదు అంటుంది. ఏమై ఉంటుంది? సమయు, వాసు ఫోన్ తీయడం లేదమ్మా, నీకేమైనా ఫోన్ చేశాడా? మీ అబ్బాయి ఫోన్ నాకెందుకు చేస్తాడు గాని
ఆయన ఎటు వెళ్తున్నాడో ఎప్పుడు వస్తున్నాడో చెప్పడానికి నేనెవరిని? సమయు, మీరిద్దరూ ఏమైనా గొడవ పడ్డారా అమ్మా? పాపం అత్తయ్యని ఎందుకు ఇబ్బంది పెట్టడం? లేదత్తయ్య, అలాంటిదేం లేదు. నేనేదో పనిలో ఉండి ఏదో చెప్పాను మీకు. నాకు ఆయన ఏం చెప్పలేదత్తయ్య. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను. బావా, నువ్వు రాలేదని అత్తయ్య చాలా కంగారు పడుతుంది. ఫోన్ చేసి చెప్పొచ్చు కదా బావా. ఈవిడి గారిని అనవసరంగా తిట్టాను. ఎంత బాధపడుతుందో ఏమో. వెంటనే కలిసి మాట్లాడాలి. మీ అక్క ఎక్కడుంది? అక్క పడుకుండిపోయిందిగా. అప్పుడే పడుకుందా? అవును బావా, అక్కకి చాలా తలనొప్పి అని పడుకుండిపోయింది. ఏంటి, తలనొప్పా? మేడం గారికి తలనొప్పి అనగానే ఈయన గారికి గుండె నొప్పి వచ్చినట్టుంది. సంగీత, సరే పద.